పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు పెట్టినా సక్సెస్ అయినా మల్లారెడ్డి ఫేమస్. మందిని ముంచి మాయ చేసి సంపాదించిన అని చెప్పు పాల మల్లారెడ్డి. మాటలు సరిగ్గా రానియా, అయినా సిగ్గులేదా మీకు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది మా కేసీఆర్ కేటీఆర్ అయితే మీరు పెద్ద పోటుగాల లెక్క పోజులు కొడుతున్నారు. పోజులు కొట్టేది మేము కాదు ఉత్తర కుమార, మీ గులాబీ గబ్బుగాళ్ళు. ఒక్కొక్కళ్ళకు ముడ్డి మీద వాతలు పెడితే గాని సక్కగ్గారు సన్నాసులు. ఎందుకు వాతలు పెడతావా? మా కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ మోడల్స్, తెలంగాణ మోడల్స్, తెలంగాణ ఆనిముత్యాలు వాళ్ళు. వాళ్ళు ఆనిముత్యాలు, నువ్వు అలుపెరు గాని వీరునివి. నోరు ముయ్యాల్సింది నేను కాదు, మీ మంత్రులు నువ్వు. ఆ పొన్నం ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఆ కోమటిరెడ్డి నోరే సరిగ్గా తిరగదు. ఆ జూపల్లి కనుమరుగైపోయిండు. ఆ పొంగులేటి మీద ఈడీ కేసులు అవుతున్నాయి. ముఖ్యంగా ఆమెవరు? కొండ సురేఖ. అసలు ఆమెకేమన్నా సెన్స్ ఉన్నదానే? ఏం మాట్లాడుతున్నది? ఈ సురేఖకు అనవసరంగా మంత్రి పదవి ఇస్తిని, ఇజ్జత్ మొత్తం మన్నులా కలుపుతున్నది. ఏమైందా? నోట్లనే గులుక్కుంటున్నావు. మాట్లాడు, చేతనైతే లేదా? ఈ మోడల్తోని మాట్లాడనీకే చేతనైతే లేదా? ఇంకోసారి మోడల్ అన్నావంటే నీ మెడలు ఇరగొట్టి మూసీ కాలువల వాడేస్తా బిడ్డ. ఏమనుకున్నావు? ఇప్పుడు ఆ మూసీని బాగు చేస్తా అని హైడ్రా అనుకుంటా డ్రామా ఆడుతున్నావు కదనే నువ్వు. తొందరలో నీ కాలేజీ కూడా కూలుతుంది బిడ్డ. నోటీసులు వచ్చినాయి, చూసుకోలేదా? విరుద్ధంగా కట్టినామంటే కూల్చేసేయి, నాకేం కాదు. కానీ ఎంతో మంది మధ్య తరగతి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా నువ్వు? తప్పు చేస్తున్నావు. వాళ్ళు ఏం పాపం చేసిర్రా? హైదరాబాద్లో మీ కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ చిత్తుగా ఓడిపోయిరని ఇట్లా హైడ్రా అని వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నావా? ఇది కరెక్ట్ కాదు రేవంత్. చట్టం తన పని తను చేసుకుంటా పోతున్నది. నేను సీఎంని, నేను ఏది చేస్తే అదే కరెక్టు. నువ్వు నాకు చెప్పుడేంది ఏలుముద్ర గానివి? ఇప్పుడు ఏలుముద్రనే ఫేమస్. సాఫ్ట్వేర్ ఆఫీసులల్లా ఆధార్కి కూడా థంబ్ ఇంప్రెషనే కావాలి. అంతెందుకు, కాలేజీలో చదువుకునే పోరగాళ్ళకు కూడా థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. తక్కువ అంచనేయకు వేలుముద్రను. పోవా, పని చూసుకోపో. నువ్వెంత మొత్తుకున్నా నీ పప్పులేం ఉడకవు. నీ పప్పులు కూడా ఇంకా కొన్ని దినాలే ఉడుకుతాయి బిడ్డ. ఓ ఎగిరి పడుతున్నావు. జర ఒక దగ్గర కూర్చో.